హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పన్నీర్ కాజు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము దానికోసం కట్ చేసుకున్న ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్, పన్నీర్ ఇవన్నీ బాగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ చాప్ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టేసి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఇది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక వాటిలో మనం ఇప్పుడు హోల్ గరం మసాలా తీసుకొని హోల్ గరం మసాలా దాంట్లో వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే బాగా టేస్ట్ వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు మనం వాటిని ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వాటిలో వేసి పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయితే ఆయిల్ అంతా సపరేట్ అయ్యి వస్తుంది, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయ్యాక కాజు, టమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. టమాటోస్ బాగా మగ్గాలి ఫ్రెండ్స్. ఆయిల్ సపరేట్ అయ్యి టమాటోస్ బాగా మగ్గినంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టమాటోస్ బాగా ఫ్రై చేసుకోవాలి. అటు సైడ్ మనం ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాం. టమాటోస్ బాగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, ఇప్పుడు కొంచెం సాల్ట్. ఇది బాగా మిక్స్ చేసుకొని కొంచెం పసుపు, పన్నీర్ కూడా వేసేసుకున్నాం. పన్నీర్ బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం గరం మసాలా, కొద్దిగా పసుపు వేసేసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా సరిపోతుంది. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాం. ఈ మసాలా మొత్తం పన్నీర్ ముక్కలకి పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా బాగా పట్టాక ముందుగా సోక్ చేసి పెట్టుకున్న ఒక 1 అవర్ సోక్ చేసి పెట్టుకున్నాము రైస్, వాటిని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మేము 1 గ్లాస్ రైస్ తీసుకున్నాము. 1 గ్లాస్ రైస్కి మనము 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు 2 గ్లాస్ రైస్ తీసుకుంటే 4 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అలా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ రైస్ కాబట్టి 2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది బాగా మిక్స్ అయ్యాక వాటర్ ఇప్పుడు కట్ చేసుకున్న కొరియాండర్ తీసుకొని దాన్ని బాగా చాప్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
అలా క్లీన్ చేసుకున్న కరియాండర్ని ఇప్పుడు వేసుకొని కొత్తిమీర మరియు పుదీనా రెండు వేసుకొని లిడ్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మనం కుక్కర్ ఓపెన్ చేసి మన బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం. వావ్, ఇట్స్ అమేజింగ్. మన బిర్యానీ బాగా పొడి లాడుతూ వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, మన బిర్యానీ బాగా వచ్చింది పొడి లాడుతూ. So please do like and subscribe for us.